2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన ఆ దేశ క్రికెట్లో పెను తుఫానుకు దారితీసింది. సూపర్ 8 దశలోనే నిష్క్రమించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పీసీబీ బోర్డులో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మాజీ దిగ్గజ అంపైర్ అలీందార్ తన సెలెక్టర్ పదవికి రాజీనామా చేయడం క్రీడా వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. టోర్నీలో భారత్ చేతిలో ఘోర పరాజయం, ఇంగ్లాండ్తో ఓటమి పాక్ అవకాశాలను దెబ్బతీగా నెట్ రన్ రేట్ సమీకరణల్లో వెనుకబడి ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. ఈ సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీతో పాటు సీనియర్ ఆటగాళ్లపై వేటుపడే అవకాశం కనిపిస్తోంది. క్రమశిక్షణ రాహిత్యం, ఫామ్ లేమితో సతమతమవుతున్న జట్టును గాడిలో పెట్టేందుకు కోచింగ్ స్టాఫ్ను కూడా మార్చాలని బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ యోచిస్తున్నారు. పాక్ క్రికెట్ పునరుజ్జీవం కోసం సమూల మార్పులు తప్పవని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు.